వాడేమో బియ్యం తింటాడో పేదోడు కూడా అదే తినాలన్నాడు. తిన్నాడా? ఇవాళ 10 ఏళ్ళు దొడ్డు బియ్యమే ఇచ్చారు కదా, పురుగులు అన్నం ఇచ్చారు. ఏ ఆశాలు చూసినా కానీ జిల్లాల వాడో ఎలకాల వాడో మురిగిపోయిన గుడ్లో లేకుంటే మరి పురుగులు అన్నమో ఇచ్చారు కానీ ఎక్కడ సన్న బియ్యం ఇచ్చిరా? ఇవాళ బడికి పోయే పిల్లల కానుండి, హాస్టల్లో ఉండే పిల్లల కానుండి మరి ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం అందిస్తున్నాం. అది ఆ సన్న బియ్యం కూడా ఇవాళ ప్రభుత్వమే 52 రూపాయలు పెట్టి కొని మరి ప్రతి పేదవానికి 6 కిలోలు చొప్పున నెలకు మీరు 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. అందరు కూడా ఇస్తాం, ఎవరు కూడా ఇలా ఏం ఆలోచన అవసరం లేదు. ఇవాళ సన్న బియ్యం ఎవరైనా మహిళా సోదరుమని అకాల మరణం చెందితే మరి వాళ్ళు కట్టుకు తీసుకున్నటువంటి లోను 2 లక్షల వరకు మాకు కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే 10 లక్షలు వాళ్ళకు మరి కుటుంబానికి ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు పిఏ పాలసీ కూడా ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళలకే పెద్దపీట. ఇవాళ ఇందిరా మిల్లు కూడా మహిళలకే వచ్చినాయి, మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలు మరి బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. మహిళల చేతిలో పెత్తనం ఉంటేనే, మహిళల చేతిలో తాళాలు ఉంటేనే ఇంటికి మరి నెల అయినా కానీ ఇంకా పైసలు మిగులుతాయి, కానీ ఇంకా అప్పు కాదని చెప్పి మరి ప్రభుత్వం ఆలోచించి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. రైతులను ఆదుకుంటున్నాం. ఇవాళ రాజీవ్ యువశక్తి పేరు మీద, యువ వికాస్ పేరు మీద ఎవరైతే పిల్లలకు మరి ఉద్యోగాలు రాలేదో, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు, డిగ్రీ చదువుకున్న వాళ్ళకు, వాళ్ళందరూ కూడా ఆదుకోవడానికి మనం 4 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి అందులో 70% సబ్సిడీ కూడా ఇస్తాము. మరి భార్య పిల్లలు వదిలిపోయి అక్కడ దుబాయ్లో గల్ఫ్లో ఉన్న వాడు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మరి చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు ఎక్కడ జరగాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారని. ఇవాళ అధికారంలో దించేయాలని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు దేని కొరకు దించేస్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దేని కొరకు దించేస్తారు? కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎవరు ఇచ్చిర్రు? ప్రజలు ఇచ్చిర్రు. 65 సీట్లు అబ్జల్యూట్ మెజారిటీతో ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేస్తే ప్రజల ఆదరణతో ఇవాళ ఒక ఎమ్మెల్యే అంటే రియల్ ఎస్టేట్ పైసలు ఇస్తున్నారు మాకు. మరి కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలని చెప్తారు. దేని కొరకు కూలగొడతారు? ప్రజలకు సన్నబియ్యం ఇచ్చినందుకు కూలగొడతారా? లేకుంటే ప్రజలకు ఇల్లు కట్టించినందుకు కూలగొడతారా? లేకుంటే రైతులకు బోనస్ ఇచ్చినందుకు కూలగొడతారా? దేని కొరకు కూలగొడతారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ కాలేజీ ఫామ్ హౌస్ అంటే కుట్రలు అంతా ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళ మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేయదు. కాకపోతే కొన్ని చేసినాం, కొన్ని చేయలే. సమస్యలు ఇంతకుముందు చెప్పిన కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు. ఇవాళ మనకు అప్పుల పాలైన కుటుంబానికి కూడా అప్పిస్తాడా? మనకు బయట అప్పించేటోడు లేడు, ఇక్కడ డబ్బులు లేవు. అయినా కానీ మరి మాట మీద ఉండాలని చెప్పి ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. కొన్ని పనులు చేయలేవచ్చు వాస్తవమే, కానీ మీరందరూ కూడా గమనించండి. మీరు ఓటు నాకు మొదటి నుండి చాలా ఎందుకో ఇది ఇష్టమైన గ్రామం. అంటే నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటి నుండి నా మీద వాళ్ళకు విశ్వాసం ఎక్కువ. మరి ఈరోజు నా మీద విశ్వాసం ఉంచి మరి మంచి మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మరి మాకు సేవ చేస్తాడనే అభిప్రాయంతో మీరు మరి నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మీరు అనుకున్నట్టే మరి కదా నేను గెలిచినాను, మన ప్రభుత్వం కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ మనకు 15 నెలలైన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి మరి ఈ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయాలన్న తపనతోని మరి ఈ గ్రామాన్ని మనం ఆదర్శ గ్రామంగా దిద్దాల అవసరం ఉంటే ఆ రోజు నేను అడాప్ట్ కూడా చేసుకుంటాం ఈ గ్రామాన్ని అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మీకు అందరూ కూడా తెలుసు గతంలో ఈ గ్రామంలో ఏం జరిగేది రాజకీయం అంతా. మరి గత ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత సన్నిహితులు ఉండే ఈ గ్రామంలో. రోజు వాళ్ళ పంచాయతీలు తెంపుడు, భూములు కబ్జాలు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ చెప్తా ఉన్నాడు, రోజు ఇక్కడనే ఫామ్ హౌస్ ఉంటుంది, రోజు ఇక్కడే పోతుండే అయ్యా కొడుకులు. మరి ఊరి ముఖం కూడా ఒక్కసారి కూడా చూడలేదని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు చాలా మంచోళ్ళు కాబట్టి ఊరి పక్కకు బతుకుతుండ్రు. మీరు మంచోళ్ళు కాకపోతే ఇక్కడ రోడ్డు మీద ఆపుతారు. మీరు ఫోన్ ఇయర్ మా ఊరి మీద ఎట్లా పోతామని. అంటే మీరు చాలా మంచోళ్ళు ఒక రకంగా చెప్పాలని అమాయకులు కూడా. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన దళిత పైన దౌర్జన్యం జరిగింది. దళితుల భూములు కబ్జా చేసుకున్నారు ఇక్కడ. అప్పుడు శ్రీనివాస్ గారు సార్ మరి మన ఊళ్ళో ఇట్లా అన్యాయం జరుగుతూ ఉన్నది, మరి ఎమ్మెల్యే ఉండే పక్కకే ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, మరి వాడు కూడా భూములు ఆక్రమించుకుంటున్నాడు, వాళ్ళ మనుషులు ఆక్రమించుకుంటున్నారు. అంటే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మన డిప్యూటీ సీఎం మరి దళిత బిడ్డ అయినటువంటి ఇక్కడ మన బట్టి విక్రమార్క గారిని మన గ్రామానికి తీసుకోవడం రావడం జరిగింది. మన దళిత వాడు కూడా నేను వచ్చి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. ఏది ఉన్నా మేము ఉంటాం, మీరేం టెన్షన్ పడే అవసరం లేదు, అవసరం ఉంటే మరి మనకు రోజులు మనకు వస్తాయి. మన ప్రభుత్వం హనుమాన్ టెంపుల్ కూడా
మరి కంపల్సరీ మనకు ఊరు అన్నప్పుడు హనుమాన్ టెంపుల్ ఉండాలా. మరి అది పాతగా అయిపోయింది, మేము గ్రామం నుండి 8 లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు కట్టండి, మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, ఎట్లా టెంపుల్ కమిటీ ఉంది, మరి దాని ద్వారా మనకు కామన్ గుడ్ ఫండ్ కింద తప్పకుండా 15% కాంట్రిబ్యూషన్లో మనం 45 లక్షలు 50 లక్షలతో ఇక్కడ గుడి కూడా నిర్మించుకుందాం. కొంచెం గుడి మాత్రం మనకు వెంటనే కాదు, కొంచెం ఒక 1 year ఒక 1.5 year పడుతుంది. తప్పకుండా అది కూడా చేయించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము 15 నెలలు అన్నీ చేస్తామని చెప్పలే, 5 ఏళ్లలో ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల కంటే పైన ఉన్నది. ఇంకా మరి 3.5 సంవత్సరాల్లో మేము చెప్పిన అన్నీ కూడా 100% చేస్తాం. ఒకవేళ చేయకుండా అప్పుడు మీకే ప్రజలు మీరే ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీకు సమాధానం చెప్తాం, కానీ ఈ లడ్డుపొట్టు టీఆర్ఎస్లకు బీజేపీలకు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు. మీరు ఇవాళ వాళ్ళని ఓడగొట్టారు, ఇంట్లో వాళ్ళకి కుట్రలు పంతాము. ఇక బీజేపీలో అయితే అది భారతీయ జూటా పార్టీ. ఇవాళ ప్రధానమంత్రి ఉంటాడు, హైదరాబాద్ ఏనుగులు తిరుగుతున్నాయంట. మీకు అక్కడ కనబడ్డాయి హైదరాబాద్ ఏనుగులు? నాకైతే మన జూలో కనబడ్డాయి కానీ ఎక్కడ కనబడలేదు. అంటే ప్రధానమంత్రి లాంటి మరి ఇవాళ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు గమనించండి. ఇవాళ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటాయి. 15 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తున్నాయి. మరి ఆ 15 రాష్ట్రాలలో ఇవాళ మాట్లాడుతున్న ఒకటి బీజేపీ వచ్చి మొన్న ఫ్లెక్స్ పెట్టిందంట, ఈ సన్న బియ్యం మేమే ఇస్తున్నామని. మరి 15 రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరా? రాజ్యం మీదే ఉంది, సీఎంలు ముఖ్యమంత్రులు మీ వాళ్ళే ఉన్నారు. 15 రాష్ట్రాలలో సన్న బియ్యం ఎందుకు ఇస్తలేరు? మరి 15 రాష్ట్రాల్లో ఇందిరా మిల్లు ఎందుకు ఇస్తలేరు? ఇవాళ 15 రాష్ట్రాల రైతులకు బోనస్ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతామని. ఎక్కడైనా మీ రాష్ట్రంలో మేము చేసినా ఏమైనా చేస్తున్నారా? అంటే ఎవరు అంటే సంస్కృతిని వినడము, దాని చరిత్రను వినడము, దేవుణ్ణి ప్రార్థించుకోవడం. అది కాకుండా ఈకో టూరిజం అంటారు. ఈకో టూరిజం కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మనకు ముఖ్యంగా ఇప్పుడు పోచంపాడు ప్రాజెక్టు మనకు ఉండడం, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, దగ్గర 90 TMల వాటర్. మన ఆ వాటర్ ఒక బ్యాక్ వాటర్ అక్కడ కందకృష్ణ దాకా పోతుంది. ఇక్కడ స్పెషల్లీ నందిపేటలో అయితే చాలా గ్రామాలు మనం ఎండాకాలం ఉంది నీళ్ళన్నీ కూడా కిందికి వదిలేస్తాం మనం. మరి 1000 ఎకరాలు దగ్గర 1,00,000 ఎకరాల వరకు పచ్చగడ్డతో పచ్చగా ఉంటాయి. దాంట్లో మీరు చూస్తే అసలు విపరీతమైన సంఖ్యలో కొన్ని 100,000 సంఖ్యలో ఈ జింకలు, కృష్ణ జింకలు ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ పక్షులు కొన్ని వలస వస్తుంటాయి. ఇదంతా కూడా దాన్ని కూడా టూరిజం కింద మంచుకోవాలని చెప్పి నిన్న 3 రోజుల కింద ఒక టీం కూడా వచ్చింది మన దానికి, బ్యాక్ వాటర్ను స్టడీ చేసి ఈకో టూరిజం కూడా డెవలప్ చేయడానికి. తర్వాత వాటర్ అడ్వెంచర్ టూరిజం అంటారు. అడ్వెంచర్ టూరిజం అంటే నీళ్ళలో వాటర్ స్పోర్ట్స్ కానీ, లేకుంటే ఇప్పుడు ట్రెక్కింగ్ అంటే గుట్టలు ఎక్కడము, లేకుంటే ఇవి ఇట్లా ఈ అడ్వెంచర్ టూరిజం అంటారు. అదే బంగీ జంపింగ్, ఇవన్నీ ఇలాంటి అడ్వెంచర్ టూరిజం అంటారు. అంటే ఈ 3 రంగాలలో తెలంగాణకు చాలా పెద్ద స్కోప్ ఉంది. మరి దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే, ఎందుకంటే మనకు భారతదేశానికి ఉన్న అత్యంత సంపద ఏంది? జనాభా. అది కూడా యువకులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వీళ్ళని యువకులకు ఈ ఉద్యోగం సంపాదించాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనము ఈ డిపార్ట్మెంట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే మన ఫారిన్ టూరిస్టులను కానీ ఇంకా చాలామందిని మనము ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళందరూ ఉపాధి కల్పన కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ 3 రంగాలలో, ఒకటి టెంపుల్ టూరిజం, రెండవది ఈకో టూరిజం. ఈకో టూరిజం అంటే మనకి ఇక్కడ మనకు పోచంపాడు ఉంది, కానీ ఇప్పుడు మనకు వికారాబాద్లో అనంతగిరి హిల్స్ అని ఉంటుంది. అనంతగిరి హిల్స్ని కూడా పెద్ద ఎత్తున ఈకో టూరిజం డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ ఒక 1000 కోట్లు పెట్టి కూడా వెల్నెస్ సెంటర్స్ కూడా పెడతారు. అంటే అది మనకు హైయెస్ట్ పాయింట్ అట్లా. అంటే ఈకో టూరిజంకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు నల్లమల్ల అడవులు కూడా ఈకో టూరిజం కింద వస్తాయి. మనకి ఇంకా ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, మనకు పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఒక ఫిషరీస్, ఇరిగేషన్ కాకుండా మనము వాటర్ స్పోర్ట్స్ కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఒక సపరేట్ ఒక చట్టం కూడా తెచ్చుకున్నాం. మీకు అందరూ తెలుసు. ఆ రోజు చెప్తే మీ శ్రీనివాస్ మీద దాడి చేసింది వాళ్ళు. ఇక్కడ ఎక్కడున్నారో రమ్మనండి, తోలు తీస్తామని చెప్తున్నారు. ఇవాళ ఈ దళితులకు సంబంధించిన భూములు ఏదైతే ఉన్నదో గతంలో ఆక్రమించుకున్నాయి, కానీ ఇంకెవడన్నా టీఆర్ఎస్ కానీ ఇంకెవడన్నా బీజేపీ కానీ పేదోళ్ళ భూములు ఆక్రమిస్తే మాత్రం 100% మళ్ళీ వాపసు తీసుకుంటాం, మీకు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మరి అభివృద్ధి చేయాలి. మీకు అందరూ కూడా తెలుసు, 15 నెలలే అయింది మనం వచ్చి. అంతకన్నా ముందున్నటువంటి ప్రభుత్వం యొక్క దోపిడీ, మరి అన్యాయం అంటే అవినీతి మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది.
అయ్యా కేసీఆర్ మరి ఏం చేసావయ్యా నువ్వు బంగారు తెలంగాణ అంటివి, మరి బంగారు కుటుంబమే అయిపోయింది, మీ బిడ్డ కొడుకు కోడలు మీకే ఫామ్ హౌస్లు అయిపోయి 100 ఎకరాలు అయిపోయి 4 బంగ్లాలు అయిపోయి, ఇక్కడ ఎమ్మెల్యేకి 4 బంగ్లాలు అయిపోయి. కానీ మా బతుకు ఏంటంటే ఆయన చెప్తున్నాడు కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. మరి కాళేశ్వరం ఏం ఎవరు కట్టిండ్రయ్యా, మరి నువ్వే కట్టినా అంటున్నావు. జనరల్గా మనం ఇల్లు కడతాం, ఇల్లు కడతామని కూడా గర్వంగా చెప్పుకుంటాం మా నాన్న కట్టించింది ఇల్లు, లేదంటే నేనే కష్టపడి కట్టుకున్నా సార్ నేనే కట్టించిన అంటారా, లేకుంటే మైస్త్రి కట్టిండు నాకు తెలియదు అంటారా. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం కూలిపోయింది 3 ఏళ్ళకే కూలిపోయింది ప్రాజెక్టు. కూలిపోతే ఎవరు కట్టినా కేసీఆర్ నువ్వా మీ అల్లుడా, మరి ఇద్దరు కూడా మీరు ఇరిగేషన్ మంత్రులు ఉన్నాయంటే లేదు ఇంజనీర్ కట్టిరు మీకు మనకు తెలియదు అంటున్నారు. ఇవాళ 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటే అదొక ప్రాజెక్ట్, ఒక నమూనా. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు మీరు చూడండి, శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, నాగార్జున సాగర్ ఎట్లున్నది, శ్రీశైలం ఎట్లా ఉన్నది, ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ చెక్కు జరగకుండా ఉన్నది. మనం మామూలు ఇప్పుడు మేస్త్రి కట్టిన ఇల్లే ఎట్లుంటుంది, ఇంజనీర్ కాదు మేస్త్రి కట్టిన ఇల్లే 50 ఏళ్ళు ఉంటుంది. మరి ఇలా కాళేశ్వరం కూలిపోయిందంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో మీరు ఆలోచించండి. మరి అంత అప్పులప్పాలు చేసి దోపిడీ చేసినటువంటి వాళ్ళని మీరు అందరూ కూడా గద్దెదించారు. గద్దెదిస్తే ఇలా మన దగ్గర డబ్బు లేకున్నా మన ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మరి ఎందుకంటే ఇందిరమ్మ పార్టీ ప్రజాపాలన అని చెప్పినా మరి అన్నిటి కూడా మనం వాగ్దానాలు చేసాం ఎన్నికలప్పుడు, వాళ్ళకు కట్టుబడి ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు మరి ఇందిరమ్మ ఇండ్లు గతంలో మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఎవరు కూడా కమలాపూర్ ఏ పేదవానికి ఒక ఇల్లు రాలే, గుంట భూమి రాలే, ఒక పిల్ల చదువుకునే. మరి గ్రామంలో ఒక ఆదర్శ గ్రామంగా దిద్దడానికి మరి మోస్ట్ అంటే ఆమ్లెట్ విలేజ్గా అంటే ఏమంటారు నూడల్ విలేజ్గా దీన్ని తీసుకొని మరి ఇక్కడ 100కి 100 గ్రామంలో 442 ఇళ్లలో 100 ఇండ్లు ప్లాట్లు లేని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు, ప్లాట్లు ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 100 ఇండ్లు కూడా మనం అందరు కూడా ప్రొసీడింగ్ ఇచ్చింది. అయితే వాళ్ళు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇప్పిస్తున్నాం, ఇలా ఇండ్లు మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇప్పుడు అంటున్నా ఆల్రెడీ పురాతన వారు కట్టుకున్న వాళ్ళకు కూడా డబ్బులు కూడా 5-6 వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఉద్యమంలో రాబోయే కాలంలో పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఒక ఇల్లే కాదు, ఇవాళ మీకు ఈ గ్రామంలో ఇక చిన్న చిన్న సమస్యలు చెప్పారు, అక్కడ మొత్తం కూడా జిల్లా మన గ్రామం మొత్తం కూడా మీరు ఎస్టిమేషన్ వేయించండి. రోడ్స్ డ్రైనేజ్ తక్షణమే మీ మహిళలందరూ కూడా మరి మంచిగా కట్టుకోండి. దాంట్లో బాత్రూమ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ అన్ని ఉండేటట్టు చూస్తాం. అవసరం ఉంటే ఇంకా మళ్ళీ కూడా ఇస్తాం. కానీ మీరు ఎక్కడ బయట ఎక్కడో చెట్ల కిందనో లేకుంటే ఇంకా వేరే ఇండ్లను రోడ్ల మీదనో గలీలను కూర్చోడానికి వీల్లేదు. మీకు తప్పకుండా మీకు అందరు కూడా పక్కా మహిళా భవన్ కట్టిస్తామని చెప్పి చెప్తాం. చేస్తే విమర్శిస్తున్నాం. ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. మనకి మన రామభక్తులు మనం కాదా? మన ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతిని మనం చేసుకునే, రామనవమిని మనం చేసుకునేదా? మరి మనమే రామభక్తులం. రామభక్తులు అంటే ఎవరు? న్యాయం వైపు ఉండేవాడు, పేదోని వైపు ఉండేవాడు. వేరుని విమర్శించుడు, వేరుని వ్యతిరేకించుడా? ఇలా మతం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. మా అమ్మ తెల్లగుంది, మీ అమ్మ నల్లగుందంటే అమ్మనే కదా. మా అమ్మని కించపరిచే హక్కు నీకెక్కడున్నది? దేవుడు అందరికీ సమానమే. కాబట్టి నీకు హక్కు లేదు. మీరు మతాల వారిగా మరి కులాల వారిగా రాజకీయం చేసే వాళ్ళు మీరు నమ్మకండి. ఇవాళ వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఇవాళ మనం ఓట్లేసి గెలిపించడం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే నా పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలి. అలాగే గ్రామ మహిళా సోదరుమణులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క శుభాభివందనాలు. చాలా సంతోషకరం. మన శాంతయ్య గారు చైర్మన్ కావడం ముందే ఊహించుకున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గతంలోనే డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు ఎండోమెంట్ నుంచి మేడం గారు వచ్చి వాళ్ళని డైరెక్టర్లని ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరం. ఆలయ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కిల్లా రామాలయాన్ని అభివృద్ధి బాటలో నడిపేయాలని శాంతయ్య గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క అవకాశం అందరికీ రాదు. భగవంతుడు సేవ చేయడం చాలా శుభపరిమాణం. ఎందుకంటే చాలామంది చైర్మన్లు చేశారు. శాంతయ్య గారికి ఏ రాజకీయ అనుభవం లేకున్నా మన ఎమ్మెల్యే గారు అతనికి అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రామాలయాన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేదు. ఈ యొక్క రామాలయాన్ని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధుల విషయాన కానీ
ఏదైనా కానీ తాను మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ యొక్క బిచ్పల్లి గ్రామాన్ని ఎల్లవేళలా మన ఎమ్మెల్యే గారు తన సాయశక్తుల అభివృద్ధి బాటలో నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.